మనం తెలివిగా యూజ్ చేసుకోవాలండి. వాళ్ళని మోసం చేస్తున్నామని కాదు. ఇప్పుడు 30 డేస్ ఉంది. ఈ 30 డేస్‌లో కూడా పేమెంట్ చేయకుండా క్యాష్ అనేది మీరు యూజ్ చేసుకోండి. కొన్ని హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి నేను నవంబర్ నెలలో ఎంత మనీ సేవ్ చేశాననేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే మనము ప్రతి నెలలో మనకు ఇంట్లోకి అవసరమయ్యే ఖర్చులకు మనకు డబ్బులు ఇస్తూ ఉంటారు కదా! వాటిని మనం ఎలా యూజ్ చేసుకొని మనకు ఇచ్చే అమౌంట్‌లో నుంచి మనం ఎంత సేవ్ చేస్తామనేది ఒక అవగాహన కోసం నేనైతే ఈ వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను. ఇక నేను నవంబర్ నెలలో అయితే నేను ఎంత మనీ సేవ్ చేశానని ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఎప్పుడూ కూడా మనము ఇప్పుడు ఉండే ట్రెండింగ్ ప్రకారం అయితే గనక మనం అసలు ఒక్క రూపాయి కూడా మన చేతిలో అయితే ఉండట్లేదు. అంటే డబ్బులనేది మనము క్యాష్ తీసుకొని మనం ఏ దానికనేది ఖర్చు పెట్టుకుంటున్నాము. ఓన్లీ అన్నీ ఆన్‌లైన్ పేమెంట్‌లు మాత్రమే జరుగుతున్నాయి. పేమెంట్ చేయకుండా క్యాష్ అనేది మీరు యూజ్ చేసుకోండి. కొన్ని దాంట్ల కన్నా కనీసం కొన్నైతే కంపల్సరీ చేయాల్సిందే వస్తుంది. అలా కాకుండా క్యాష్ అనేది కంపల్సరీ యూజ్ చేసుకొని దాని ద్వారా మీకు మనీ అనేది సేవ్ అవుతుందండి. ఇక ఎందుకు అలా అంటే మనం ఎప్పుడూ కూడా ఆన్‌లైన్ పేమెంట్ చేయడం వల్ల మనం ఓన్లీ ఇంతింత అని జస్ట్ ఆన్‌లైన్ పేమెంట్ చేస్తూ ఉంటామండి. అలా చేయడం వల్ల మనకు చేతితో ఇస్తే మనకు డబ్బులు ఆటోమేటిక్‌గా మనకు తెలుస్తుంది. ఏ దానికి ఎంత ఖర్చు అవుతుంది అనే ఉద్దేశం. ఇక ఇంటి ఖర్చులకైతే నాకిచ్చే అమౌంట్ ఎంత అంటే మీకు ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ అయితే చేసి చెప్తా చూడండి. పాలకొచ్చేసి ఇక ప్రతి నెల ఇంత అని ఏమి ఉండదు. ఆ నెల ఎన్ని రోజులున్నాయో దాన్ని బట్టి లెక్క చేసి కరెక్ట్ అమౌంట్ ఇచ్చేస్తారు మా హస్బెండు. అంతే ఇచ్చేస్తానండి నేను. నేను దీంట్లోనే అంటే మనం తెలివిగా యూజ్ చేసుకోవాలండి. వాళ్ళని మోసం చేస్తున్నామని కాదు. ఇప్పుడు 30 డేస్ ఉంది. ఈ 30 డేస్‌లో కూడా ఒక్కొక్కసారి వాళ్ళు పాలు పొయ్యరు. అంటే 1, 2 డేస్ కూడా పాలు పొయ్యరు కదా! ఆ 2 డేస్ వీళ్ళకి చెప్పకుండా 30 డేస్ పోసేసారని చెప్పి ఆ అమౌంట్ మనం తీసుకొని మన ఫోన్‌పే ద్వారా అయినా సరే వాళ్ళకు ఆ 2 డేస్ మైనస్ చేసి ఇచ్చేస్తూ ఉండాలి. దాని ద్వారా మనకు ఒక రూ. 100 సేవింగ్ అయినా సేవింగ్స్‌లోకి వెళ్ళిపోతది కదండీ! ఇది ఏదో మోసం చేసేసామని కాదు. కానీ మనం తెలివిగా మనం మనీని దాచిపెట్టుకోవడం ఇలా కూడా చేయొచ్చండి. ఇదేదో పెద్ద మోసం అని మీరైతే అనుకోవద్దు. నేనైతే ఇలా చేస్తూ ఉంటాను. అందుకే నేను మీకైతే షేర్ చేశాను. రూ. 100కేనా అండి? 100 అండి. కానీ మనకు యూజ్ అయ్యేటట్టుగా మనకేదైనా సడెన్‌గా కొనుక్కోవాలన్నా కూడా మనకు అమౌంట్ అనేది ఉంటూ ఉంటుంది. ఇది మోసం చేయడం అని కాదు. ఇలా ఈ 30 డేస్‌లో అయితే రూ. 1350 అయిందండి నాకు బిల్లు. ఇక రూ. 1350 నేనైతే ఈ మంత్ 1500 ఇచ్చాడు మా హస్బెండ్. దాంట్లో నుంచి ఇక రూ. 1350 ఫోన్‌పే చేసేసాను నేను. ఇక రూ. 150 అయితే నేను సేవింగ్ చేశాను. ఎందుకు 1500 ఇచ్చారు అంటే నేను లాస్ట్ మంత్ కొంచెం పేమెంట్ చేయలేదని చెప్తే మొత్తం కలిపి అమౌంట్ అయితే ఇచ్చేసాడు. ఇక దానికి నేను ఈ 150 అనేది సేవింగ్ అయితే చేసేసాను పాలల్లో. ఇక నెక్స్ట్ కూరగాయలు. కూరగాయలకి ఎలా అంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. కూరగాయలు నేను ఎలా సేవ్ చేస్తాను కూరగాయలలో అనేది కూడా మీరు ఒకసారి నా ఛానల్ చూడండి. నా ఛానల్‌లో మీకు ఈ వీడియో అయితే ఉంటుంది. డీటెయిల్‌గా ఉంటుంది. ఇక నేనైతే కూరగాయలకు ప్రతి నెల ఎన్ని సాటర్‌డేస్ వస్తాయి అంటే మాకు సాటర్‌డే ఉంటుంది మార్కెట్. ఎన్ని సాటర్‌డేస్ వస్తాయి అనే దాన్ని బట్టి నేను ప్రతి సాటర్‌డేకు రూ. 500 అయితే తీసుకుంటా అండి. ఆ రూ. 500లోంచి నేను మొత్తం మార్కెట్‌లోది తీసుకొని రావాలి. ఓన్లీ నేను వెజిటబుల్స్ మాత్రమేనండి. ఫ్రూట్స్ అవన్నీ మా హస్బెండే తీసుకొస్తాడు. కాబట్టి నాకు ఎక్కువైతే ఖర్చుగా 300, 350 అయితే అవుతుంది. కాబట్టి ఇక 5 వీక్స్ ఉంది కదా! నవంబర్ నెలలో రూ. 2500 అయితే తీసుకున్నాను. ఇక దీంట్లోంచి ఈ మంత్ అయితే ఎంత రూ. 90 ఏమో సేవ్ చేశానండి. ఎందుకు అంటే ఈ మంత్ కూరగాయలు చాలా రేట్ ఉన్నాయి కదా! మామూలుగా అయితే నేను ప్రతి నెల ఇప్పుడు 2500 కదా! రూ. 500 ముందే సేవింగ్స్‌లో పెట్టేసుకొని అంటే ఒక పక్కన పెట్టేసి 2000 మాత్రమే నేను బిల్ కంప్లీట్ చేసేయడానికి ట్రై చేస్తాను. అలా కాకుండా ఈసారి పెట్టినా కూడా నాకు అమౌంట్ అనేది అది కూడా యూజ్ చేయాల్సొస్తుంది. ఎందుకంటే కూరగాయలు రేట్లు చాలా పెరిగిపోయాయి కదా! 1 వీక్‌కి తేడా ఈజీగా తెలిసిపోతుందండి. నేను ఎక్కువగా మార్కెట్‌కే వెళ్లి తీసుకొస్తాను. అది కూడా కొంతమంది ఎండింగ్‌లో వెళ్తారు. అంటే 9, 8 ఆ టైంలో వెళ్తే తక్కువకొస్తాయంటారు కానీ నేను ఫ్రెష్‌గా ఉండాలి. అలాగే 1 వీక్ అయినా మనకు ఖరాబ్ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను స్టార్టింగ్ 7కు ఆ లోపే వెళ్లి తెచ్చుకుంటాను. ఇక నెక్స్ట్ వచ్చేసి డీమార్ట్‌లో సరుకులండి. అంటే నేను ఎక్కువగా డీమార్ట్‌కెళ్తాను. మాక్సిమం మీరు సరుకులండి. దీనికి 5000 ఈజీగా అండి. 5000 అనేది మినిమమ్. అంటే నేను బట్టలు అట్లా ఏమి లేకున్నా ఓన్లీ 5000 సరుకులకు మాత్రమే ఉంటుందండి. ఎక్కువగా నేను బట్టలు అట్లాంటివి కూడా తక్కువ తీసుకుంటూ ఉంటాను డీమార్ట్‌లో పిల్లలకు. అయినా కూడా ఇంక 5000లోనే బిల్ చేసుకొని రావాలి. ఈసారి కూడా సరుకులలో అయితే కొంచెం సేవింగ్ అనేది చేశానండి. ఎందుకంటే కొన్ని మనకు ఏవి అవసరమో అవి మాత్రమే లిస్ట్ రాసుకొని పోతే మనం ఈజీగా
సరుకుల నుంచి కూడా మనం సేవింగ్ చేసుకోవచ్చు. అలాగే వేస్ట్ ఫుడ్ అనేది పిల్లలకు జంక్ ఫుడ్ అనేది నేను కొనకుండా ఇంట్లోనే రవ్వ లడ్డు, రాగి లడ్డు, అలాగే రాగి పిండి తెచ్చుకున్నామంటే గనక 1 కేజీ మనకు పిల్లలకు రాగి లడ్డు అలా చేసి రాగి బిస్కెట్స్ అలా చేసి ఇవ్వచ్చు. అలాగే ఫ్రూట్స్ ఎట్లు ఉంటాయి కాబట్టి ఇక ఈ జంక్ ఫుడ్ అనేది తీసుకోకుండా జంక్ ఫుడ్‌కి పెట్టే డబ్బుల్ని మీరు పల్లీలు, నువ్వులు అట్లా వాటితో లడ్లు, పల్లీలు పట్టి, నువ్వులు పట్టి అట్లా హెల్తీగా తినడం పిల్లలకి అలవాటు చేయొచ్చండి. దాని ద్వారా వాళ్ళకి హెల్త్ బావుంటుంది. మనకు అలాగే సరుకులు కూడా కాస్ట్ మనం పెట్టుకున్న బడ్జెట్ నుంచి వెళ్ళిపోతాయి. ఇక నేను ఈ పాలు, కూరగాయలు, సరుకులు ఇవి మాత్రమేనండి నేను ఎక్కువగా మా హస్బెండ్ నాకిచ్చేది. ఇక మిగతావన్నీ మా హస్బెండే చూసుకుంటాడు కాబట్టి, నేను వీటిలోంచి ఎలా సేవింగ్ చేశాననేది ఇప్పుడు ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇచ్చాను కదా! ఎంత సేవ్ చేశాననేది చెప్తాను చూడండి. ఇక పాలల్లో నుంచి వచ్చేసి రూ. 150 సేవింగ్ చేశాను. కూరగాయలలో చెప్పాను కదా! కూరగాయల రేట్లు ఎక్కువగా ఉన్నాయని. రూ. 90 అయితే సేవింగ్ చేశానండి. మామూలుగా అయితే 500, 700 కూడా సేవింగ్ చేసేదాన్ని. కానీ ఈసారి రూ. 90 అయ్యింది. ఇక సరుకులలో వచ్చేసి రూ. 900 సేవింగ్ చేశానండి. ఈ డీమార్ట్ సరుకులలోంచి వచ్చి నాకు 4100 అయిందండి డీమార్ట్ బిల్లు. ఇక 900 అయితే సేవింగ్ అనేది చేశాను. మొత్తం వచ్చేసి నాకు ఎంత సేవింగ్ చేశాను అంటే గనక రూ. 1140 అయితే సేవింగ్ చేశానండి. ఇక నేను నాకు ప్రతి నెల అంటే మనము పొద్దునూకులు మీన్స్ ప్రతిరోజు మనము ఇంట్లోనే ఉంటాం కదా! మనకంటూ కొన్ని ఖర్చులుంటాయి. అంటే మన హస్బెండ్ అడిగితే ఇస్తాడనుకోండి కాదనట్లేదు. కానీ ఇక ప్రతి చిన్నదానికి అడగడం ఎందుకు అనే ఉద్దేశంతో నేను ప్రతి నెల ఒక రూ. 1000 నా ఖర్చులకని తీసుకుంటాను. కానీ నేను వాడనండి. కానీ ఒక హ్యాపీనెస్ అంటే నేను నెలకు ఒక రూ. 1000 సంపాదిస్తున్నట్టు అని అర్థం. అలాగే సేవింగ్స్ కూడా నేను సంపాదిస్తున్నట్టే అండి. మనం ఖర్చు పెట్టకుండా సేవింగ్ చేసిన దాన్ని కూడా మనం సంపాదించినట్టే లెక్క అవుతుంది కదా! అలాగే ఈ రూ. 1000 అనేది నేను ఇప్పించుకుంటూ ఉంటాను. ఇక ఈ రూ. 1000 కూడా నాకు అవసరమైతే యూజ్ చేస్తాను. లేదంటే మాక్సిమం యూజ్ చేయనండి నేను. దీంతో నేను గోల్డ్ అనేది కొంటూ ఉంటాను. మొన్నటి వరకు అయితే సిల్వర్ కొన్నాను. సిల్వర్ తక్కువ కాస్ట్ ఉంటుంది కదా! ఇక్కడ మిగిలిచిన ఈ అమౌంట్, 2 అమౌంట్‌లో కలిసి నేను ప్రతి నెల ఒక 10 గ్రామ్స్, 20 గ్రామ్స్ అట్లా కొన్నాను. కానీ ఎక్కువైతే కొనలేదండి. స్టార్టింగ్ చేసిన 3 టైమ్స్‌కి ఇంక బంద్ చేసేసాను. సిల్వర్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. ఇలా సేవింగ్ చేసినది నేను 6 నెలలకు అట్లా గోల్డ్ కాయిన్ అనేది తీసుకుంటానండి కంపల్సరీ. అలాగే ఇప్పుడు నేను ఒక 6 మంత్స్‌కు ఈ 1000, 6000 ఒకవేళ ఇక్కడ రూ. 1000 సేవింగ్ చేసినా కూడా నేను ఈ 3 దాన్లలో ఒక రూ. 1000 సేవింగ్ అనుకోండి ప్రతి నెల. కొంచెం అటు ఇటు రూ. 1000 అనుకోండి. అది కూడా 6000 అవుతది. అంటే 12,000 సేవింగ్ చేస్తాను నేను 6 మంత్స్‌కి. ఒకవేళ అప్పటికి రేట్లను బట్టి మనకు 1 గ్రాము, 2 గ్రామ్స్‌కి తక్కువైతే మా హస్బెండ్‌ని అడిగి ఇప్పించుకొని నేను గోల్డ్ అనేది కొంటాను. ఇప్పుడైతే నేను వచ్చేసి ఈ మంత్ వచ్చేసి రూ. 2140 అయితే సేవింగ్ చేశానండి. అంటే నాకిచ్చిన వాటిలో నుంచి నేను సేవింగ్ చేశానని చెప్తున్నాను. ఇంకా కొంతమందికి ఇవి ఇవ్వకపోయుండొచ్చు. ఇంకొంతమందికి చాలా ఎక్కువగా ఇస్తూ ఉండొచ్చు. అంటే ప్రతి ఒక్కటి ఇంక ఇంట్లో కావాల్సినవన్నీ వాళ్ళే మెయింటైన్ చేయమని ఒక 10,000, 20,000 అట్లా కూడా ఇచ్చేవాళ్ళుంటారు కదా! వాళ్ళు కూడా చాలా ఈజీగా మనము ఫస్ట్ సేవింగ్ చేసుకోవాలని మెంటాలిటీ ఉంటే ఆటోమేటిక్‌గా మనీ అనేది సేవ్ అవుతుంది. ఇలా మీరు అయితే ఈజీగా మనీ అనేది సేవింగ్ చేసుకోవచ్చండి. నాకైతే ఈ నెల ఇంతైతే సేవింగ్ చేశాను నవంబర్ నెలలో. ఇప్పుడు కూరగాయలు ఎక్కువగా రేట్ ఉన్నాయి కాబట్టి నాకు కొంచెం అమౌంట్ అనేది ఇక్కడ తగ్గింది. లేకపోతే గాని ఇక్కడ 1500 వచ్చేదండి కంపల్సరీ. ఓకేనండి. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు కూడా ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియోలో మీకు ఏ పాయింట్ అయినా నచ్చితే కామెంట్‌లో కామెంట్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇక నెక్స్ట్ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందండి. గోల్డ్ గురించి నేను చాలా రోజులైంది కదా వీడియో తీయక. గోల్డ్ గురించి డీటెయిల్స్‌గా ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ ఎలా కొనాలి అనేది కూడా నెక్స్ట్ వచ్చే వీడియోలో మీరు తప్పకుండా చూడండి. ఇక వీడియో అయితే ఇంతటితో బంద్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.